వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రీతిగా తిను మా చెల్లి వీడియోనా. ఇది హాయ్ చెప్పు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము. ఈరోజు అయితే మా ఫస్ట్ వ్లాగ్ ఏంటంటే కుమ్రవెల్లి మల్లన్న దర్శనం. మీకు కూడా పట్నాలు బోనాలు ఉంటే కామెంట్ చేయండి. మేము ఎవ్రీ ఇయర్ కుమ్రవెల్లి వెళ్తాము. వెళ్తుంటే దారిలో కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ఆగాము. సరే అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొడదామని. ఆదివారం కూడా రష్ ఎక్కువ ఉంది, వెహికల్స్ పూజలు ఎక్కువ ఉన్నట్టున్నాయి, చాలా రష్ ఉంది. వీడియో చూస్తున్న మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. కట్టమైసమ్మ తల్లి అమ్మవారు చాలా మహిమ గలది అని నేను నమ్ముతాను. ఇప్పుడు మేము కొమరవెల్లికి వెళ్ళిపోతున్నాం. చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడికి చేరుకోగానే రూమ్ తీసుకొని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని సరే ముందు దర్శనం చేసుకొచ్చుకొని తర్వాత బోనాలు వండుదామని బయలుదేరాము. అప్పటికే మధ్యాహ్నం అయింది, చాలా ఎండ ఉంది, జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. ఇంకా ఆదివారం కదా, మల్లన్న దేవునికి బుధవారం ఆదివారము వారం అంటారు. అంటే ఆ రోజుల్లో పట్నాలు బోనాలు తీస్తారు ఎక్కువగా. ఇంకా మనకు కూడా సండేనే కుదురుతుంది కాబట్టి ఆ రోజే వెళ్ళాల్సి వచ్చింది. చూస్తుంటే చాలామంది ఉన్నట్టున్నారు. లైన్లో ఎంతమంది ఉన్నారో చూడాలి. ఈ చిన్న పిల్లలు పట్టుకొని ఎంత సతాయిస్తారో అనుకుంటూ వెళ్తున్నాము. దేవుని కళ్యాణం తర్వాత ఉగాది వరకు ఇంకా ప్రతి బుధవారం ఆదివారం చాలా జనాలు ఉంటారు. అది తెలుసుకోవడం మనం ఆ వారమే వెళ్తాము. అయినా చూడాలి. లైన్లో ఏంటంటే అలానే ఆగిపోతే కష్టం అనిపిస్తుంది. ఎన్ని గంటలు నడిచినా కూడా లైన్ కదులుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. అనుకున్నట్టే జరిగింది. లైన్లో చాలామంది ఉన్నారు. ఉచిత దర్శనానికి ఇంకా చాలా ఎక్కువ ఉన్నారు. స్పెషల్ టికెట్కే మరి వెళ్ళాము. దాంట్లో కూడా 2 గంటలు పట్టింది. కానీ కొద్దిగా లోపల చల్లగా ఫ్యాన్లు కొంచెం అరేంజ్మెంట్ కాబట్టి ఏమనిపించలేదు.